అమ్మా నాకు సీమంతం చేయవా? ఎందుకు చేయనమ్మా? మీరిద్దరూ అన్యోన్యంగా లేరని ఆలోచిస్తున్నాను గాని. కలిసి లేనంత మాత్రాన ఆయన నా మొగుడు కాకుండా పోతాడా? నేను ఆయన పెళ్ళాన్ని కాకుండా పోతాను. తప్పకుండా చేస్తానమ్మా. ఇదిగో చూడమ్మా, మనకు తాహత లేదని చెప్పి చుట్టుపక్కల నలుగురిని పిలిచి తూతూ మంత్రం చేస్తే కుదరదు. ఇండస్ట్రియలిస్ట్ విశ్వనాథ్ గారి కోడల్ని వాళ్ళ లెవెల్ కి తగినట్టు ఘనంగా జరగాలి. అన్నయ్య, ఏంటమ్మా? సీమంతానికి మావయ్య గారిని బావగారిని కూడా రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఎవరి దగ్గరైనా స్నేహం చేసే దగ్గరైనా బంధుత్వంలో అయినా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ రోజులు బట్టి చాలా మంచిదండి. ఎవరికైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ అలా ఉండటం చాలా మంచిది. ఎవరైనా సరే అవసరం ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది. అవసరం తీరాక పోవమ్మో చేసేవాళ్ళే బో అని అంటున్నారు. ఎప్పుడైనా సరే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, మన అవసరానికి ఎవరైనా సాయం చేశారనుకో, చిన్నది కానీ పెద్దది కానీ, చచ్చేంత వరకు మన మనసులో ఉండిపోవాలి. పలానప్పుడు పలానా వాళ్ళు ఈ సాయం చేశారు కాబట్టి నాకు ఈ పని అయింది అనేది గుర్తు లేకపోతే ఎలా? మీరేమంటారు? విశ్వాసంగా ఉండే వాళ్ళైతే కంపల్సరీగా గుర్తు పెట్టుకుంటారు. ఏళ్ళతో నాకే ఉందిలే అనుకునే వాళ్ళు అవసరం తీరాక పక్క తీరిపోతారు. అవునా కదా? నేను చాలా మంది అయితే చూస్తున్నాను, అందుకే చెప్తున్నాను మీకు కూడా. అవసరం ఉన్నంతప్పుడు ఒకలాగా రక్త సంబంధంలో ఉంది, స్నేహంలో ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంది, హై క్లాస్ వాళ్ళకి ఉంది. ఏ క్లాస్ వాళ్ళకి తగినట్టు అలా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, నేను చూస్తున్నాను, నా చుట్టుపక్కల ఉంటున్నారు, అందుకే చెప్తున్నాను. మీకు మీరు కూడా గమనించండి, నిజమో కాదో మీకే అర్థమవుతుంది. పని అయిపోయాక మరోలా ఉంటున్నారు జనాలు. ఎవరైనా అట్టగే ఉంటున్నారు. ఏమండి, నా మేకప్ సామాన్లు అయిపోతున్నాయండి. నువ్వేం టెన్షన్ పెట్టుకోకే, నాకు హనుమాన్ చాలీసా చదువుకోవడం వచ్చులే.